లాస్ట్ వీక్ అంతా కల్కి మూవీతోనే సరిపోయింది. కల్కి బుకింగ్స్ ఎంత, కల్కి ఓపెనింగ్స్ ఎంత, ఎక్కడెక్కడ ఎలాంటి రికార్డ్ సెట్ చేసిందని నేషనల్ వైడ్ అంతా ఇదే ట్రెండింగ్ న్యూస్. అందుకే పెద్దగా మూవీ న్యూస్ ఏం లేదు, ఉన్నంత వరకు మ్యాక్సిమం కవర్ చేసేస్తా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నాగేశ్వర గారి కల్కి మూవీ 2 daysలో 298 కోట్లు క్రాస్ చేసిందని అఫీషియల్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. అండ్ దీని ఫస్ట్ డే ఓవరాల్ షేర్ ఎంత, గ్రాస్ ఎంత, అండ్ ఏ ఏరియాస్లో ఎంతెంత కలెక్ట్ చేసిందని ఫుల్ డీటెయిల్స్తో వీడియో చేశాను. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడలేని వాళ్ళు ఉంటే చూసేయండి. అండ్ ఇంకా ఓవర్సీస్లో అయితే వీకెండ్ కల్లా 10 million మార్క్ టచ్ చేసేలా ఉంది మూవీ. అండ్ నార్త్ ఇండియాలో కూడా బాగానే పెర్ఫామ్ చేస్తుంది, కానీ మన బీసీ సెంటర్స్లోనే తడబడుతుంది. దీనికి మెయిన్ రీజన్ ఇది రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాకపోవడమేమో మన వల్ల అంతగా ఓన్ చేసుకోవడం లేదు. అయితే ఏది ఎలా ఉన్నా ఈ 10 daysలో 372 కోట్ల బ్రేక్ ఇన్ టార్గెట్ని క్రాస్ చేస్తుంది అనుకుంటున్నాను నేను. మరి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. అండ్ కల్కి పార్ట్ 2 మూవీకి సంబంధించి 60% షూటింగ్ కంప్లీట్ అయిపోయిందంట. మిగతా 40% మేజర్ పోర్షన్స్ ఉన్నాయి. మరి ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, రిలీజ్ డేట్ ఎప్పుడు అనే దాని మీద ఇంకా పూర్తి క్లారిటీ రాలేదన్నారు ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు. అండ్ ఇంకా ప్రభాస్ గారి నుంచి నెక్స్ట్ థియేటర్స్లో రిలీజ్ అవబోయే మూవీ రాజాసాబ్, ఆ తర్వాత స్పిరిట్ కానీ, అనురాగపుడు గారి మూవీ కానీ. అండ్ ఈ మూవీ అయితే ఆగస్ట్ నుంచి షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది. స్పిరిట్ అయితే డిసెంబర్లో కానీ నెక్స్ట్ ఇయర్ కానీ షూట్ మొదలు పెడతారు. అండ్ నెక్స్ట్ న్యూస్, పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరవల్లు మూవీ సీజీ వర్క్ ఫినిష్ చేయడానికి ఒక్కొక్క సీక్వెన్స్ ఒక్కొక్క ప్లేస్లో ఇచ్చారంట. మచిలీపట్నం పోర్ట్ సీక్వెన్స్ అయితే ఇరాన్లో, కుస్తీ ఎపిసోడ్ అయితే బెంగళూరులో, చార్మినార్ సీక్వెన్స్ అయితే హైదరాబాద్లో, టైగర్ సీక్వెన్స్ అయితే కెనడాలో ఇచ్చారు. విజువల్గా ఇది రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మ్యాక్సిమం కష్టపడుతున్నామన్నారు ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు. అండ్ ఈ అప్డేట్స్ అన్ని వినడానికి బాగానే ఉంటాయి, కానీ అసలు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు డేట్స్ అలాట్ చేసి ఎప్పుడు షూటింగ్స్ మొదలు పెడతారో ఎవ్వరికీ తెలియదు. అయితే ఈ హరిహర వీరమల్లు డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ తీసుకుంది. దాని అగ్రిమెంట్ ప్రకారం మూవీ అక్టోబర్లో థియేటర్ రిలీజ్ అయిపోవాలి, బట్ అది సెట్ అవ్వట్లేదు కాబట్టి డిసెంబర్కి రిలీజ్ ఎక్స్టెండ్ చేసుకున్నారు. కళ్యాణ్ గారి పోర్షన్స్ ఒక 25 days మాత్రమే ఉందంట. ఆయన పాలిటిక్స్కి చిన్న గ్యాప్ ఇచ్చి హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ని ఎప్పుడు కంప్లీట్ చేస్తారో చూడాలి మరి. అండ్ కొన్ని వన్-లైనర్ అప్డేట్స్ ఉన్నాయి, వాటిని కూడా చూసేద్దాం. చిరంజీవి గారి విశ్వంబర మూవీ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్లో నాన్ స్టాప్గా జరుగుతుంది. ఇందులో మేజర్ సీన్స్తో పాటు ఒక యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నారు. అండ్ ఆగస్ట్ మిడ్ వీక్ ఆర్ జూలై ఎండింగ్ కల్లా షూట్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇది నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి రిలీజ్ అవబోతుంది. అండ్ ఇంకా కల్కి మూవీలో విజయ్ దేవరకొండ గారు అర్జునుడిగా నటించినందుకు చాలామంది అతన్ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అయితే అవేం పట్టించుకోకుండా అర్జునుడి మేకోవర్లో ఉన్న ఇమేజ్ని ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్గా పెట్టుకున్నారు విజయ్ దేవరకొండ. యాంటీ ఫ్యాన్స్కి ఇది స్లిప్పర్ షాట్ అనుకోవచ్చేమో. అండ్ హీరో నాని గారి సరిపోదా శనివారం మూవీ తర్వాత హిట్ 3తో పాటు శ్రీకాంత్ వదిల మూవీని కూడా సైమల్టేనియస్గా కంప్లీట్ చేస్తారంట. అండ్ మైత్రి ప్రొడక్షన్లో అదిక్ రవిచంద్రన్ డైరెక్షన్లో తాలా అజిత్ గారు లీడ్ రోల్ చేస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ 2025 పొంగల్ రిలీజ్ అవుతుందని అఫీషియల్గా రిలీజ్ చేశారు. అయితే సంక్రాంతి టైంలో ఇప్పటికే 6 సినిమాలు రిలీజ్లో ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ ఈ డేట్ మారిపోవచ్చు. అండ్ ఈ మూవీకి డిఎస్పీ గారు మ్యూజిక్ అందిస్తున్నారు. అండ్ తమన్నా లీడ్ రోల్ చేస్తున్న ఓదిల 2 మూవీలో ఒక క్రూషియల్ యాక్షన్ సీక్వెన్స్ ప్రస్తుతం హైదరాబాద్లో షూట్ జరుగుతుంది. ఇది బిగ్ బడ్జెట్ ప్లస్ మల్టీలింగ్వల్ మూవీ. అండ్ నివేతా థామస్ అండ్ ప్రియదర్శి లీడ్ రోల్లో డెబ్యూ డైరెక్టర్ నందకిషోర్ డైరెక్టర్గా, రాణా దగ్గుబాటి ప్రొడ్యూసర్గా 35 చిన్న కథ కాదు అనే మూవీ వస్తుందని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఇది కంప్లీట్ న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామా. ఈ ఆగస్ట్ 15న మూవీ థియేటర్లో రిలీజ్ అవబోతుంది. అండ్ సందీప్ కృష్ణ గారి లీడ్ రోల్లో త్రినాథరావు గారు డైరెక్ట్ చేస్తున్న అన్టైటిల్ మూవీ షూటింగ్ ప్రజెంట్ హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్లో 8 days కంప్లీట్ చేసుకుంది. అండ్ జూలై 8న అనదర్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఇందులో ఒక ఇంపార్టెంట్ రోల్లో మన్మధుడు మూవీ ఫేమ్ అన్షు గారు నటిస్తున్నారు. అండ్ ఇంకా అక్టోబర్ 10న సూర్య గారి కంగువా మూవీ రిలీజ్ అవబోతుందని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అండ్ ఆ నెక్స్ట్ డే బాలీవుడ్ యాక్ట్రెస్ ఆలియా భట్ లీడ్ రోల్ చేస్తున్న జగ్రా మూవీ రిలీజ్ అవబోతుంది. అండ్ గేమ్ చేంజర్ మూవీ షెడ్యూల్ ఇంకో 10 to 12 days ఉందంట. ఇది ఇండియన్ 2 ప్రమోషన్స్లో శంకర్ గారు చెప్పారు. అండ్ వన్స్ ఇండియన్ 2 రిలీజ్ అయ్యాక గేమ్ చేంజర్ మూవీ కంప్లీట్ చేసి రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని చెప్పారు ఆయన. అండ్ హైదరాబాద్ సార్దే స్టూడియోస్లో జాన్వీ కపూర్ గారు అండ్ ఎన్టీఆర్ గారితో ఒక ఫోటోషూట్ ప్లాన్ చేశారు దేవరా మూవీ డైరెక్టర్ కొరటాల శివ గారు. షూటింగ్ చేయాల్సిన టైంలో ఈ ఫోటోషూట్ దేనికో, మేబీ లిరికల్ వీడియోకేమో. అండ్ బలగం డైరెక్టర్ వేణు గారు తెలంగాణ బ్యాక్డ్రాప్లో రాసిన స్టోరీ చాలా మంచి స్టోరీ అంట. దీన్ని నానిగారు అయితే రిజెక్ట్ చేశారు. మరి దీన్ని ఎవరు దక్కించుకుంటారో చూడాలి. అండ్ దీన్ని దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ లోకేష్ కనకరాజు గారు డైరెక్షన్లో రజనీకాంత్ గారు లీడ్ రోల్ చేస్తున్న కూలీ మూవీకి సంబంధించి లుక్ టెస్ట్ రీసెంట్గా కంప్లీట్ చేసుకుంది. జూలై 6 ఆగస్టున షూట్ స్టార్ట్ అవుతుందంట. అండ్ మన ఎస్ఎస్ రాజమౌళి గారు అండ్ రమా రాజమౌళి గారికి అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ నుంచి ఇన్విటేషన్ వచ్చింది. ఇక నుంచి ప్రతి సంవత్సరం ఆస్కార్స్ విన్నర్స్ కోసం వీళ్ళు ఓటు వేయచ్చు. నిజంగా ఇండియన్ సినిమాకి ఇది హ్యూజ్ మైల్ స్టోన్ అనొచ్చు. అండ్ ఇంక అనిల్ రావుపూడి గారి డైరెక్షన్లో వెంకటేష్ గారు లీడ్ రోల్ చేస్తున్న మూవీ పూజా సెరమనీ జూలై 3 ఉంటుంది.
ఆ వెంటనే షూట్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇది క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్. అండ్ డబుల్ స్మార్ట్ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ స్టెప్ అమ్మార్ ఈ జూలై 1 రిలీజ్ అవబోతుంది. అండ్ తెలుగు యాక్టర్ శ్రీలీల గారు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వరుణ్ ధావన్ హీరోగా డేవిడ్ ధావన్ డైరెక్ట్ చేస్తున్న ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీలో శ్రీలీల గారు అండ్ మృణాల్ ఠాకూర్ గారు నటిస్తున్నారు. అండ్ ఇంకా లెజెండ్ శర్వానంద్ గారు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గరుడన్ మూవీ డైరెక్టర్ దోరై సెంథిల్ కుమార్ గారితో చేయబోతున్నారు. ఇది థ్రిల్లర్ సబ్జెక్ట్ అంట. అండ్ బాలయ్య బాబు గారు అండ్ బోయపాటి గారు నెక్స్ట్ చేయబోతున్న మూవీ అఖండాకి సీక్వెల్ అంట. అండ్ ఇది 200 కోట్ల బడ్జెట్తో తీయబోతున్నారని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. ఈ మూవీకి కూడా తమన్ గారు మ్యూజిక్ అందిస్తున్నారు. అండ్ షారుఖ్ ఖాన్ గారు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ డంకీ మూవీ తర్వాత మళ్ళీ రాజ్ కుమార్ హిరానీ గారితో చేయబోతున్నారు. ఇందులో సమంత గారు లీడ్ రోల్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ ఒక్కటే రావాలి. అండ్ తమిళ డైరెక్టర్ అట్లీ గారు రజనీకాంత్ గారు అండ్ సల్మాన్ ఖాన్ గారితో ఒక మల్టీ స్టారర్ మూవీ ప్లాన్ చేయబోతున్నారంట. ఇదైతే ఓన్లీ బజ్ అంతే. ఇదే కనుక నిజమైతే బాక్స్ ఆఫీస్కి జాతరే. ఇండియాలోనే బిగ్గెస్ట్ కొలాబరేషన్లో ఇదొకటి. అండ్ ఇంకా మన తెలుగు సినిమాలు ఎక్కడెక్కడ షూటింగ్ చేసుకుంటున్నాయి ఒకసారి చూసేద్దాం. నిఖిల్ గారి స్వయంభూ మూవీ షూటింగ్ మారేడుమిల్లిలో జరుగుతుంది. అండ్ అల్లు అర్జున్ గారు మొత్తానికి పుష్ప ద రూల్ షూటింగ్లో పాల్గొన్నారు. ప్రజెంట్ ఇది ఆర్ఎఫ్సీలో జరుగుతుంది. అండ్ అనుష్క చెట్టి గారి ఘాటీ మూవీ కూడా ఆర్ఎఫ్సీలోనే జరుగుతుంది. అండ్ డబుల్ స్మార్ట్ మూవీ షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. అండ్ ఎన్బీకే 109 షూట్ హిమాయత్ నగర్లో జరుగుతుంది. బాలకృష్ణ గారి మీద కీ సీన్స్ తీయబోతున్నారు. అండ్ శ్రీ విష్ణు గారి స్వాగ్ మూవీ షూట్ ప్రస్తుతం ఫిలిం నగర్లో జరుగుతుంది. సో దట్స్ ఇట్ గైస్. లాస్ట్ వీక్ కల్కి దెబ్బకి పెద్దగా న్యూస్లో ఏం జరగలేదు. ఉన్నంత వరకు మొత్తం కవర్ చేశాను అనుకుంటున్నా. అండ్ వీటిలో ఏ మూవీ గురించి మీరు ఏగర్గా వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.